అందరికి నమస్తే. వీడియోలో మాత్రం నా ఫేస్ కనబడదు. ఈ మధ్యకాలంలో ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన ఉగాండా దేశంలో మూసా హసాయ్ అనే తన కుటుంబాన్ని పరిచయం చేసిన వీడియో అందరూ చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. ఆ ఛానల్ పేరు వచ్చేసి నాన్ వేసిన ఉగాండా దేశం. వీడియోస్లో చూడండి. మూసా హసాయ్ అనే వ్యక్తి గురించి మీకు తెలుస్తుంది. నిజంగా ఆ వీడియో చూసి నవ్వాలా ఏడవాలా అనేది అర్థం కాదు. మూసా హసాయ్ 75 సంవత్సరాల వృద్ధుడు. ఆయనకు 12 మంది భార్యలు, 120 మంది పిల్లలు, 650 మంది మనమలు, 50 మంది మునిమలు. ఆయన మాత్రం ఒక ప్రపంచ రికార్డు సృష్టించాడు. నిజంగా ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు, ఒకవేళ ఆంధ్రాలో ఉంటే అమ్మఒడి పథకం కింద ఒక రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఆయనకే, ఆయన కుటుంబానికే సరిపోయేది. ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన పెళ్ళిళ్ళకి కానీ ఎవరు చెప్పారంట. ఎందుకంటే అంతమంది పెళ్ళికి తీసుకుపోతే దగ్గర 50,000 భోజనం ఆయన ఒక్కరికే అయిపోతుంది, వాళ్ళ కుటుంబానికి ఒక్కరికే అయిపోతుందంట. 500 కట్నం ఇచ్చి 50,000 భోజనం చేశారు కాబట్టి చెప్పేవాళ్ళు కూడా భయపడతారు, ఏదైనా దావత్లకు కానీ దానికి కానీ. నిజంగా అసలు ఉగాండా దేశంలో భలే వింతలు జరుగుతుంటాయి. అసలు ఆఫ్రికా కాంటినెంట్ అంటేనే అదొక విచిత్రం అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు అన్వేష్ చూపించినట్టు ఒక మహిళ 44 మందిని కన్నది తన 40 సంవత్సరాల జీవిత కాలంలో. కవల పిల్లలు అలా 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 కనుక్కుంటూ పోయింది. కానీ ఈ మూసా హసాయ్ ఇంతకుముందు ఫస్ట్ మనం మాట్లాడుకున్న టాపిక్ మూసా హసాయ్ అనే మాత్రం ఇప్పటికీ స్టిల్ ఆటగాడే, బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్గా కూడా మూసా హసాయ్ వాళ్ళ కొడుకు తర్వాత మనముడు ముగ్గురికి ఒక నెలలో ముగ్గురు తండ్రులయ్యారు. ఇది ప్రపంచ రికార్డు. ఈ విషయం మీద కెమెరా ఓపెన్ చేసి మాట్లాడాలంటే కొద్దిగా నవ్వు వస్తుంది కాబట్టి అందుకే కెమెరా ఓపెన్ చేసి మాట్లాడడం లేదు. ఒకవేళ వీడియో కావాలనుకుంటే, నేను మాట్లాడిన వీడియో కావాలనుకుంటే నాన్ వేసిన ఛానల్లో ఉగాండా సిరీస్లో చూడండి, అది తెలుస్తుంది. ఒంటరిగా మాత్రమే చూడండి, ఎందుకంటే ఫ్యామిలీతో చూస్తే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకే, మరి ఉంటాను, బాయ్.